ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. 2026 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ అనగా అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1:50 నుండి దేవగురువు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నందున మరుసటి దినం అంటే తెల్లవారితే జూన్ 2వ తేదీ మంగళవారం నుండి వరుసగా 12 రోజుల పాటు యమునా నదికి పుష్కరములు ప్రారంభమవుతున్నాయండి. పుష్కరము అంటే ఒక పుణ్య కర్మ. ఈ యమునా నది గంగా నదికి ఉపనది అండి. పుష్కరుడు అంటే నీటిని, అంటే ఈ లోకానికి నీటిని పోషణను ఇచ్చేటటువంటి మహానుభావుడు. అందువల్ల పుష్కర సమయములో నదీ స్నానం వల్ల పాపములన్నీ, కాయక వాచక మానసిక దోషములన్నీ తొలగి పుణ్యం వస్తుందని చెప్పి సమస్త శాస్త్రములు తెలియజేస్తున్నాయండి. మరి ఈ పుష్కర కాలములో అత్యంత భక్తితో ఆ నదీ పరివాహక ప్రాంతంలో మీరు ఎక్కడ స్నానం చేస్తారో ఆ నదికి వెళ్ళే ముందు ఇంట్లో శుభ్రంగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రములు కట్టుకొని ఒక అంచు కలిగినటువంటి తుండుగుడ్డ చుట్టుకొని నదిలోకి దిగి 3 సార్లు మునకలయ్యాలి. ఏది మీకు మంత్రం రాదు, పద్యం రాదు, శ్లోకం రాదు అనుకోండి, గంగా 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 అనుకున్న చాలు. వచ్చిన వాళ్ళు నందిని నళిని సీతా మాలిని చ మహాపగా విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని అని చెప్పి 3 సార్లు మునకేసినా కూడా పుణ్యం వస్తుందండి. యమునా నదిని తలుచుకోవాలా. లేదంటే గురువు గారులు ఉంటారు, వాళ్ళ ద్వారా సంకల్పం కానీ మహాసంకల్పం ద్వారా అయితే ఇంకా అమోఘమైన ఫలితాలు వస్తాయండి.